Hi friends, this is RK and welcome to my world. నా ప్రపంచానికి నా స్వాగతం. ప్రస్తుతానికి నేను అజర్బైజాన్ నుంచి కంట్రీ నెంబర్ 27 27వ దేశమైన జార్జియాకి వెళ్ళబోతున్నాను. దీని పక్క దేశమే, నైబరింగ్ కంట్రీ టు అజర్బైజాన్, జార్జియాకి వెళ్తున్నాను. సో జార్జియాకి ఈరోజు సాయంత్రం రీచ్ అవుతాను. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 hour 15 minutes ఫ్లైట్ మాత్రమే, ఎక్కువ డిస్టెన్స్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జార్జియా ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ మనం మాట్లాడదాం. అప్పటి వరకు చూస్తున్నాను. మై ఫ్రెండ్స్, ఫైనలీ మా వైఫ్ని టర్మినల్ 1లో దించేశాను, ఇక్కడ బాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. తను ఇండియాకి వెళ్ళిపోతుంది ఖతార్ ఎయిర్వేస్లో. నేను మళ్ళీ అజర్బైజాన్ ఎయిర్లైన్స్లో ఇక్కడ టర్మినల్ 2లో వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ ఫ్లయింగ్ టు జార్జియా, టిబిలిసి. సో టిబిలిసిలో ఎలా ఉందనేది చూద్దాము. అక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఎలా ఉంది. ఇక్కడ ఎగ్జిట్ మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది, జనాలు కూడా ఎక్కువేం లేరు. మీరు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఖాళీగానే ఉంది. సో హార్డ్లీ 5 minutes కూడా పట్టలేదు సెక్యూరిటీ చెక్ అనేది. ఇచ్చేసాము, మన లగేజ్ ఇచ్చేసాము. అండ్ దెన్ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద జాకెట్లు క్యారీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లోపల ఉంటేనేమో విపరీతమైన వేడి, బయట ఉంటేనేమో బయటకు వస్తేనేమో విపరీతమైన చలి. ఈ జాకెట్ ఒకటి క్యారీ చేసి ఎక్కడ వీలైతే అక్కడ పక్కన పెట్టేయడం అనమాట, అది పరిస్థితి. ఇప్పుడు జార్జియాలో కూడా సేమ్ -1, -2, -3 degrees సెల్సియస్ ఉంది. అక్కడ ఎలా ఉందనేది టిబిలిసికి వెళ్ళాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ బస్ ఎక్కించారు. జార్జియాకు ఓన్లీ 1:10 మాత్రమే, అయినా కూడా బస్ ఎక్కాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా సరే. యాక్చువల్గా బై రోడ్ డిస్టెన్స్ చూసుకుంటే హార్డ్లీ 4-5 hours పడుతుంది అంతే. కానీ ప్రస్తుతానికి అజర్బైజాన్ నుంచి ఆల్ బార్డర్స్ క్లోజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కే వెళ్ళాలి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే. సో బై రోడ్ లేదు, అందుకోసం అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఆల్మోస్ట్ బస్ అయితే ఫుల్ అయిపోయింది, అది తెలిసి ఫ్లైట్ కూడా ఫుల్ అయ్యి ఉంటుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎక్కుతున్నాను. ఇంతకుముందు బస్ ఎక్కిస్తే ఏదో ఎంత దూరం ఉందో, ఎంత దూరం నడిపిస్తారో అనుకుంటే హార్డ్లీ 2 నిమిషాల్లో దించేశారు. అక్కడి నుంచి ఇక్కడ బస్ ఎక్కించారు అనమాట. అంటే మేబీ ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ లేనట్టుంది, చిన్న ఫ్లైట్స్ కాబట్టి. సో ఇది ఎక్కుతున్నాను, ఫస్ట్ రోలోనే తీసుకున్నాను. ఇది 14th row 15th row నుంచి స్టార్ట్ అయితే అనమాట. సో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎక్కి ఈ ఫ్లైట్లో అజర్బైజాన్ నుంచి టిబిలిసి జార్జియాకి వెళ్తున్నాను. సో సీ ఇది టర్మినల్ 1. మా వైఫ్ ఎప్పుడే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వెళ్ళిపోయింది. ఇది టర్మినల్ 2, ఎంత ఎక్కువ డిస్టెన్స్ లేదు, మాకు పక్కనే ఉంది. ఇది ఇప్పుడు నేను ఎక్కబోయే ఫ్లైట్, అజర్బైజాన్ ఎయిర్లైన్స్. చిన్న ఎయిర్ క్రాఫ్ట్. నా చేతిలో ఏం లగేజ్ లేదు కాబట్టి, ఓన్లీ చిన్న హ్యాండ్ బ్యాగేజ్ మాత్రమే ఉంది కాబట్టి, సర్లే మీరందరూ ఎక్కండ్రా బాబు, ఎందుకు తోసుకుంటారు అని చెప్పేసి అని. ఎట్లా మనం ఫస్ట్ కూర్చునేది మనమే, ఫస్ట్ రోల్లో సీట్ అయితే మన సీట్ మనకే ఉంటుంది కదా. సో అందుకని అందరిని ఎక్కమని, ఎక్కేసిన తర్వాత లాస్ట్కి మనం ప్రశాంతంగా వీడియో తీసుకొని ఎక్కుదామని చెప్పేసి ఆగుతాను అనమాట. ఇది టర్మినల్ 2 నేను ఎక్కేది, అది టర్మినల్ 1. చిన్న రన్వే, చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, పెద్దగా ఏం లేదు. కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్. నాకు దీని అజర్బైజాన్ చూస్తుంటే బహ్రెయిన్ గుర్తొస్తుంది. బహ్రెయిన్ కూడా అంతే, చిన్న కంట్రీ కాకపోతే వెరీ రిచ్ కంట్రీ. చెప్పగా మనది ఫస్ట్ రోస్ అన్ని ఇవి పెయిడ్ సీట్స్ కాబట్టి అన్ని ఖాళీగా ఉన్నాయి. వెనకాల చాలా వరకు ఫుల్ ఉన్నాయి, కానీ ఫస్ట్ రో అయితే ఖాళీగానే ఉంది. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. విండో తీసుకున్నా, విండో అయినా నా పక్క సీట్ అయినా ఖాళీగానే ఉంది కాబట్టి ఎక్కడైనా కూర్చొని మంచిగా వ్యూ చూసుకుంటూ మీకు వీలైన బెస్ట్ షాట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆన్ ద వే ఫ్రమ్ అజర్బైజాన్ టు జార్జియా నౌ.
క్లియర్ క్లౌడ్ బెడ్ అనేది నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు. చాలా క్లియర్గా ఉంది, మనకు వచ్చినట్టే. దీన్నే అందుకే అంటారు క్లౌడ్ బెడ్ అని. వావ్, బ్యూటిఫుల్ ఉంది. ఈ సైడ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు మబ్బుల్ని చూస్తారు కదా, ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉన్న మంచు కొండల్ని చూడండి. ఎంత బాగుంది కదా. జార్జియాలోకి ఎంటర్ అయిపోయినట్టున్నాము. తొందరలోనే ల్యాండ్ అవ్వబోతున్నాము. కానీ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మీకు మిస్ చేయొద్దు అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. Tbilisi Airport in Georgia. International Airport, the temperature is plus 7 Celsius degrees. For safety and comfort, please remain seated with your seatbelt fastened until the captain tells us to fasten seatbelt sign. Please check around your seat for any personal belongings you may have brought on board with you, and please use caution when opening the overhead compartments. If you require any assistance, please remain in your seat until all other passengers have departed. On behalf of the entire crew, would like to thank you for joining us on this trip, and we are looking forward to see you aboard again in the near future. Have a nice day. Thank you for your attention. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా చాలా చిన్నగానే ఉంది ఎయిర్పోర్ట్ అనేది. రన్వే అయితే చాలా చిన్నగా ఉంది. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఇంకా పార్కింగ్లోకి వెళ్ళగానే దిగిపోతాం. కొత్త కొత్త ఎయిర్లైన్స్ కంపెనీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏమి కూడా తెలిసినవి అయితే కావు. చూద్దాం మనకి ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుందని. వావ్, ఇక్కడ బుజ్జి క్యూట్ ఫ్లైట్ ఒకటి చూడండి కనిపిస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ చాలా క్యూట్గా ఉంది కదా. చూస్తున్నారా, ఇక్కడ ఏరో బ్రిడ్జ్ రెడీగా ఉంది. నెంబర్ 100. ఆ ఏరో బ్రిడ్జ్ అనేది ఇలా స్లోగా మన ఎయిర్ క్రాఫ్ట్ని కనెక్ట్ చేస్తారు. దాంట్లో నుంచి నడుచుకుంటూ మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ రోలోనే ఉండడం వల్ల మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏరో బ్రిడ్జ్ని. ఎయిర్ క్రాఫ్ట్కి ఎలా కనెక్ట్ చేస్తున్నారో చూడండి. ఇలా కనెక్ట్ చేసిన ఏరో బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చెప్పే కదా ఏరో బ్రిడ్జ్లో కనెక్ట్ చేస్తారని. మన ఫ్లైట్ కనెక్ట్ చేసిన ఏరో బ్రిడ్జ్ ఎక్కేసి డైరెక్ట్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అది అలా ఏరో బ్రిడ్జెస్ అనేది ఇలా ఉంటాయి. ఆల్రెడీ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ తెలుసు, కానీ నాకు ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మామూలుగా అక్కడ మనకి
సెక్యూరిటీస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అక్కడ వీడియో తీయడానికి ఉండదు. వెళ్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నా, నా బ్యాగేజ్ కూడా తీసుకున్నా బెల్ట్ నెంబర్ 2 దగ్గర. ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర కొంచెం ఒక హై డ్రామా జరిగింది. ఆ డ్రామా ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు నేను ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఒక కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జార్జియాకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది, తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, చూస్తూ ఉండండి. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి రావడంతోనే ఇక్కడ మనకి రకరకాల స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్రీ సిమ్ అని ఉంది, కాకపోతే ఇక్కడ మాత్రం అది ఈ సిమ్ తీసుకుంటున్నాను నేను. ఈ సిమ్కి మాత్రం 5 లాటే అంట ఛార్జ్ చేస్తున్నారు. బయటికి రావడంతోనే సీన్ ఇలా ఉంది. దీని తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నాక అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంకా ఏంటనేది చెప్తాను. ఇక్కడ మాత్రం మనకి నా ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ది సిగ్నల్ అయితే వస్తుంది, కానీ 4G నెట్వర్క్ మాత్రం, డేటా మాత్రం రావట్లేదు. అదేంటో తెలియదు. అందుకే ఇక్కడ సిమ్ కార్డ్ ఇమీడియట్గా తీసుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే ఇంటర్నెట్ లేకపోతే కష్టం కాబట్టి అని. ముందు ఇంటర్నెట్ సిమ్ వచ్చిన తర్వాత ఈ సిమ్ అయితే నాకు సెల్ ఫోన్లో, ఐఫోన్లో హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ సిమ్ తీసుకుంటున్నా. అది తీసుకున్నాక తినాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే పార్కింగ్ ఉంది. పార్కింగ్లో కార్స్ ఉన్నాయి. డ్రైవర్ రెడీగా వచ్చాడు. బోల్ట్ సర్వీసెస్ అంట, ప్రీపెయిడ్ సర్వీస్ ఉంది అండ్ పోస్ట్ పెయిడ్ సర్వీస్ కూడా ఉంది. మనం పోస్ట్ పెయిడ్ తీసుకున్నాము. ఈ కార్లో ఇప్పుడు నేను హాలిడే ఇన్ హోటల్ వెళ్ళబోతున్నాను. గ్రీన్ కార్ నుంచి మళ్ళీ గ్రీన్ కార్ ఎక్కుతున్నాను. అజర్బైజాన్లో గ్రీనే, ఇక్కడ కూడా గ్రీన్ కలర్ కార్. కార్ అయితే చాలా బాగుంది. మంచి టయోటా క్యామ్రీ కార్ వచ్చింది. కంఫర్టబుల్గా ఉంది. సింగిల్ పర్సనే కాబట్టి వెనకాల ఖాళీగానే ఉంది. బట్ కంఫర్టబుల్ కార్లో ఉన్నాం కాబట్టి ఇతన్నే ఒకవేళ వీలైతే నెక్స్ట్ సెట్ ఆఫ్ మన టూర్ ప్యాకేజ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. 22 కిలోమీటర్స్ 30 మినిట్స్లో రీచ్ అయిపోతామంటుంది. సో చూస్తుండండి. ఫ్రెండ్స్, నాకు జార్జియాలో రూమ్ నెంబర్ 1807 హాలిడే ఇన్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ రూమ్ కింద అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ రూమ్లోకి ఇప్పుడే చెక్ ఇన్ చేశాను. సో ఇది మన హోటల్ రూమ్. ఫస్ట్ మీ ఇక్కడ బాత్రూమ్ ఉంది. బాత్ టబ్ కూడా ఇచ్చాడు. టాయిలెట్ సీట్స్, హ్యూజ్ మిర్రర్. ఇక్కడ ఒక హ్యూజ్ మిర్రర్ ఉంది. మొత్తం అద్దాలే అద్దాలు. లేడీస్ ఉంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మా వైఫ్ వచ్చిందంటే ఇది హ్యూజ్ విండో ఇచ్చాడు గ్లాస్తో. మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో మిర్రర్ ఉంది. దాని తర్వాత ఇక్కడ బయట ఉంది. బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ కూర్చొని మనం డిస్కస్ చేద్దాం ఏం జరిగింది అనేది. ఓకే ఫ్రెండ్స్, సో నేను చెప్పాను కదా ఇక్కడ జార్జియా ఎయిర్పోర్ట్లో కొంచెం హంగామా జరిగిందని. సో ఆ విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ లైన్లో నిల్చున్నాను. ఇమిగ్రేషన్ లైన్లో నిల్చుంటే వాళ్ళు వీసా అడిగారు. సరే అని వీసా చూపించాను. నా దగ్గర వీసా ఉంది, విజిటర్ వీసా. సో C1 వీసా అనమాట. సో వీసా కేటగిరీ C1. అది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇంకో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఐడి లేదా అని అడుగుతారు. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఐడి ఏంటి, పాస్పోర్ట్ ఉంది కదా, ఇంకా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఐడి ఏంటి అని అడిగాను నేను. అంటే మీ ఎమిరేట్స్ ఐడి కానీ ఒమాన్ రెసిడెన్స్ కార్డ్ కానీ కావాలని చెప్పేసి అన్నారు. నేను ఎమిరేట్స్ ఐడి అంటే దుబాయ్లో ఉండను, దుబాయ్ రెసిడెంట్ని కాదు, ఒమాన్ రెసిడెంట్ని కాదు, నా దగ్గర ఎందుకు ఉంటుంది కార్డ్ అని చెప్పాను అనమాట. అంటే మరి ఈ వీసా మేము వెరిఫై చేయాలి, యూ హ్యావ్ టు గో టు అ డిఫరెంట్ కౌంటర్ అని చెప్పేసి అని వేరే కౌంటర్కి పంపించారు. ఇక్కడ యాక్చువల్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. సో అక్కడ ఇంకో ఆఫీస్ దగ్గర పంపించారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు మన పాస్పోర్ట్ అడిగారు, పాస్పోర్ట్ ఇచ్చాను. వీసా అడిగారు, వీసా చూపించాను. అయిపోయింది. కాసేపు వెరిఫై చేసుకున్నారు. ఆ తర్వాత
మళ్ళీ యూ కెన్ ప్రొసీడ్ టు ద ఇమిగ్రేషన్ క్యూ అన్నారు. మళ్ళీ ఇమిగ్రేషన్ క్యూకి వెళ్ళాను. ఇంకో దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు, వీసా ఉంది ఏంటి, వీసా కాకుండా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ఐడి కావాలని. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వీసా కంటే ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే పీపుల్ అందరూ జార్జియాకి చాలా మంది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వస్తారు, వాళ్ళకి వీసా అవసరం లేదు. సో వీళ్ళు వీసా చూడడం అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నారు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. సో మళ్ళీ ఒకసారి వీ నీడ్ టు వెరిఫై అంటే వెరిఫై చేసుకోండి అన్నాను. సిస్టంలో వెరిఫై చేసుకొని మళ్ళీ కిందికి మీదికి చూసి దాదాపు 10-15 నిమిషాల తర్వాత ఫైనలీ దే హ్యావ్ లెట్ మీ గో అండ్ దే హ్యావ్ అలౌడ్ మీ టు ఎంటర్ ద కంట్రీ ఇన్ జార్జియా. సో ఇది జరిగింది అక్కడ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చీటర్ అలర్ట్ మీరు చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకవేళ జార్జియాకి ఎవరు వస్తున్నా సరే, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఒక అతను నాకు డ్రైవరు ఏమన్నాడంటే బోల్ట్ అని చెప్పేసి ఇక్కడ సర్వీస్ ఉంది, సేమ్ అజర్బైజాన్లో ఏదైతుందో ఇక్కడ ఒక బోల్ట్ సర్వీస్ ఉంది. కాకపోతే నా దగ్గర ఇక్కడ లోకల్ సిమ్ కార్డు అప్పటికి ఇంకా నేను యాక్టివేట్ చేసుకోలేదు, అప్పుడే సిమ్ కార్డ్ తీసుకున్నాను కానీ ఇంకా నేను యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి నాకు బోల్ట్ నాది ఇండియా నెంబర్తో ట్రై చేస్తుంటే ఎంతకీ యాక్టివేట్ అవ్వట్లేదు అనమాట. సో దానివల్ల నేను బోల్ట్ డ్రైవర్ని అని చెప్పేసి అని వచ్చి అతను నా వెనకాలే ఉన్నాడు. సర్లే అతను వస్తాను కదా, బోల్ట్ డ్రైవరే అన్నాడు కదా అని చెప్పేసి అనుకుని నేను వచ్చేస్తే మామూలుగా ఈవెన్ హోటల్ 5-star హోటల్తో బుక్ చేసుకున్న 82 లారీస్ అవుతాయంట. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ జార్జియాలో కరెన్సీ ఈస్ కాల్డ్ లారీ విచ్ ఇస్ అబౌట్ 31 రూపీస్, 31 రూపాయి జార్జియన్ లారీ. ఈ లారీస్ అనేవి దాదాపు 82 లారీస్లో 5-star హోటల్ వాళ్ళే 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ మా హాలిడే ఇన్ హోటల్ దానికి ఛార్జ్ చేసేవాళ్ళు. ఇతనిది బిల్ ఎంత వచ్చిందో తెలుసా, 248 లారీ. అసలు అది నేను ఐ వాజ్ షాక్డ్. ఆయన ఏమంటాడు, దిస్ ఇస్ నథింగ్ సార్, ఇది ఇలాగే వస్తాయి ఇక్కడ బిల్స్ అని చెప్పేసి అన్నాడు. నేను చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అనుకున్నా. అసలు 82 అది హోటల్ వాడే 82కి ఇస్తాడు. బోల్ట్లో అయితే నార్మల్ది అయితే 30 to 35. ఇప్పుడు వీడు తీసుకొచ్చిన క్యామరీ కొంచెం బెటర్ కార్ కాబట్టి అరౌండ్ 60 to 70 అవ్వాలి, 50 to 60 మ్యాక్సిమం లారీ అవ్వాలి. ఈవెన్ మనకి 80 లారీస్లో మనకి ఇక్కడ టెస్లా కార్స్ కూడా ఉన్నాయి రెంటల్కి బోల్ట్లో. సో అన్ఫార్చునేట్లీ నాకు బోల్ట్ యాప్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఆ టైంలో నేను ఇతనితో వెళ్ళడం జరిగింది. అతను నాకు 248 లారీస్ అంటే దాదాపు 7,700 రూపాయల బిల్ వేశాడు. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ చీటింగ్. మనకి ఆ సిస్టమ్ ఏంటో అదేంటో తెలియదు. నా దగ్గర అతన్ని ఐ టేకెన్ ద వీడియో ఆఫ్ హిస్ కార్ అండ్ ఆ పర్టికులర్ బిల్ కూడా నేను వీడియో తీసుకున్నాను ఆల్రెడీ. దీంట్లో వీడియో మీకు చూసే ఉంటారు. అది ఐఎమ్ ట్రైంగ్ టు రేజ్ ఎ కంప్లైంట్, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ చీటింగ్. ఎందుకంటే 30-40 లేదా 50-60 అవ్వాల్సింది 240 అంటే 5 to 6 times ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అనేది ఇట్స్ ఓకే, ఐ కెన్ పే దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇలాంటిది వాళ్ళకి అలవాటు అయిపోయి మిగతా వాళ్ళందరినీ కూడా ఇలా చీట్ చేస్తారని చెప్పి ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ చెప్తున్నాను కదా, మీరు బోల్ట్ సర్వీసెస్ ఉంటాయి, లేదంటే ప్రీపెయిడ్ ట్యాక్స్ని అప్పటికే అన్నాను ఎంత ఛార్జ్ అని అంటే ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. పోస్ట్ పెయిడ్ అది ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా బిల్ కనిపిస్తుంది, ఇట్స్ ఎ మీటర్ ట్యాక్సీ ఐఎమ్ స్టార్టింగ్ ద మీటర్ అని అంటే నేను మీటర్ అంటే మనకు మామూలుగా ఇండియాలో మీటర్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, అలాగే అనుకున్నాను కానీ ఇంత చీటర్ ట్యాక్సీ అని మాత్రం అనుకోలేదు. ఇట్స్ నాట్ ఎ మీటర్ ట్యాక్సీ, ఇట్ వాజ్ ఎ చీటర్ ట్యాక్సీ. సో అందుకని బివేర్ ఆఫ్ దీస్ ట్యాక్సీ డ్రైవర్స్ హూ కుడ్ బి ఎ చీటర్. అండ్ ఇక్కడికి వచ్చాక ఫైనలీ నాకు జార్జియా అనగానే గుర్తొచ్చేది సాయి పల్లవి యాక్టర్ సాయి పల్లవి ఇక్కడే చదువుకున్నారు తను. సో షీ హ్యాస్ డన్ హర్ మాస్టర్స్ ఇన్ మెడిసిన్. సో తను ఎంబీబీఎస్ అనేది మాస్టర్స్ కాదు, తన షీఈ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్ అని తెలిసిందే కదా. సో తన ఎంబీబీఎస్ డిగ్రీ ఇక్కడే చదువుకుంది తను. ఇక్కడ నేను ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇక్కడ వేరే ట్యాక్సీ డ్రైవర్ తోటి అతను ఈ ఎంబీబీఎస్ అనేది ఇక్కడికి చదువుకోవడానికి మెడికల్ డిగ్రీ కోసం చాలా మంది ఇండియా నుంచి వస్తుంటారంటే, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ కంపారేటివ్లీ ఇట్స్ మచ్ చీపర్ హియర్ వెన్ కంపేర్ టు ఇండియా. ఇండియాలో చాలా సీట్స్ తక్కువ ప్లస్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలా మంది ఇండియన్స్ ఇక్కడికి మెడిసిన్ డిగ్రీ కోసం వస్తూ ఉంటారంట. సో అదొకటి తెలిసింది. సో సాయి పల్లవిని గుర్తు చేసుకోకుండా ఉండలేము నేను, ఎందుకంటే ఫస్ట్ జార్జియాలో తను చదువుకున్న అన్నంతోనే నేను యుఎస్లోని జార్జియా స్టేట్ అనుకున్నా. దాని తర్వాత చూస్తే టిబిలిసి జార్జియా ఉంది. సో టిబిలిసి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. సో అక్కడికి వచ్చాను నేను. సో దట్ ఈస్ ఆల్ ఫర్ నౌ. నేను ఆల్రెడీ దీంట్లో మీకు నా బాకు నుంచి ఇక్కడికి జార్జియాకి రావడానికి ఆయన మొత్తం కంప్లీట్
ఇన్క్రెడిబుల్ ట్రావెల్ షాట్స్ వచ్చాయి. ట్రావెల్ షాట్స్ అయితే బ్యూటిఫుల్. ఎందుకంటే ఒక క్లౌడ్ బెడ్ అనేది చూసాను. ఆ క్లౌడ్ బెడ్ అనేది ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఐ ఆస్క్ ద ఎయిర్ హోస్టెస్, తను కూడా ఏమని చెప్పిందంటే ఇట్ ఈస్ వెరీ అన్కామన్ సార్, ఇంత హెవీ క్లౌడ్స్ అయితే ఉండవు. లిటరలీ అంటే మనకు కనీసం ఒక క్లౌడ్కి ఇంకో క్లౌడ్కి మధ్యలో గ్యాప్ లేదు. అక్కడ ఆకాశంలో ఒక పరుపు పరిచినట్టు అలా ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ విజువల్స్ చూసే ఉంటారు. సో I was really astonished and surprised, and I was happy, and I was able to share those, include those things in this particular video as well. So that's all for now. And ఇక్కడ జార్జియాలో మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి మనము ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. Until then, take care. Signing off for now. Bye.